చెప్పండి అమ్మా. గుడి గురించి చెప్పండి. గుడి ఒకప్పుడు మామూలుగా ఉండే బిడ్డ, చిన్నగుంటే పిడుగుబడి కాలిపోయింది. కాలిపోతే ఏం చేసారు, మళ్ళీ ఒక విగ్రహం తెచ్చారు. విగ్రహం తెచ్చి పూజ చేసిర్రు, ప్రతిజ్ఞ చేసిర్రు. చేసినాక ఏం చేసారు, దుర్మార్గులు చెయ్యిరగొట్టిరు. చెయ్యిరగొడితే ఏం చేసిండ్రు, వాళ్ళు ముగ్గురు పోయాడ చనిపోయిండ్రు. రైలు స్టేషన్ కాడ చచ్చిపోయిండ్రు. వాళ్ళు వేటు కూడా దాటలేదు. మళ్ళీ ఆడికెళ్ళి ఏం చేసారు, దాసరి పెంటయ్య ఈ విగ్రహం తెచ్చిండు. ఈ విగ్రహం తెచ్చి పూజ చేసిండు. పూజ చేసి నుంచి ఎవరు పట్టించుకోలేదు. కొన్ని రోజుల దాకా అట్లనే నడుస్తా పోయింది. ఆ పెంటయ్య వచ్చి పూజ చేసి వారానికి ఒకసారి అది జాతర లెక్క చేసి మామూలుగా వచ్చారు అనుకో. మామూలుగా వచ్చి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మకు దండం పెట్టి పోయింది. ఇక ఇంత 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 పోయి ఇక ఏడాది నుంచి డెవలప్ అయింది. ఇక ఆయన ఫోన్లలో పంపించి మొక్కిన వాళ్ళకి ఘోరం ఇస్తుంది. ఎట్లా వాళ్ళు ఆమె ఎట్లా మొక్కుతే అట్లా ఇస్తుంది. అమ్మ అన్యాయం ఎవరిని చేస్తలేదు, మంచిగా చేస్తుంది అమ్మ. కానీ ఇప్పుడు ఒకటి ఏంటిదంటే మాకు గవర్నమెంట్ వాళ్ళు రైల్వేలు చాలా తక్కువ ఇస్తుంది. ఎక్కువ పని చేసారు. ఈ పిల్లలు ఎత్తుకొని పబ్లిక్ రావాలంటే బాధపడుతుంది. తాగదందుకు నీళ్ళు లేవు. మళ్ళీ కాలు కడుక్కోవాలంటే నీళ్ళు పోకుండా మోరి పని చేసారు. ఏం చేస్తాము, ఏం చేయలేదు. అలా అంత దూరం నుంచి కారు కట్టుకొని ఆటోలు కట్టుకొని బుక్ చేసుకొని నల్లగొండ ఎక్కడ మిరాలగూడ ఎక్కడ అక్కడికి వెళ్ళొస్తారు. అమ్మవారు పేరు వెళ్ళిపోయింది. ఇక పేరు వెళ్ళిపోయిన వద్దుగా ఇక అందరు ఇక కొంతమంది ఓర్వకుంటారు, కొంతమంది ఓర్చుకుంటూ ఉంటారు. ఇక చేసి ఇప్పుడు ఇంత తక్లీఫ్ పెడుతుంది బిడ్డ. అంతే మాకు అదొక్కటి మంచిగా చేయాలి. మేమందరం కూడా కోరుకుంటామమ్మా. మంచి ఫెసిలిటీస్ కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదే కావాలి. ఒకటి ఏంటిదంటే అదొక్కటి కావాలి. ఇప్పుడు చంటి పిల్లలు ఎత్తుకొని వస్తారు. మొన్న ఒక ఆమెకు మంచిగా అయిపోతే 11 ఆటలు పోసి దావా చేసింది బిడ్డ. 1000 మందికి భోజనం పెట్టింది. అవునవును, మేము కూడా అన్ని న్యూస్ లో వింటున్నాం బిడ్డ. 1000 మందికి భోజనం పెట్టింది. మళ్ళా రెండోది మళ్ళా రైల్వే సార్ కూడా ప్రమోషన్ వస్తే దావా చేసిండు తొలతల. నేను అప్పుడు ఒక్కదాన్ని ఉన్నాడు, ఎవ్వరు లేరు. ఇదంతా ఇప్పుడు వచ్చినాను. నేను ఒక్కదానికి ఆ మూల కూర్చుంటాను. ఏం బిడ్డ నిజమవుతాం. నేను ఒక్కదాన్ని ఉండి 10 కొబ్బరికాయలు వేస్తే కూడా పోకపోతుండే. గిరిదారి దగ్గర కూర్చుంటుంటే, నేను జగన్ భార్య కూర్చుంటుంటే అయితే పోతుంటే. అంటే మీరు ఈ గుడి మొదలుగా నుంచి ఉంటున్నారు ఇక్కడ నుంచి. తవ్వ కూడా ఎప్పటి నుంచి ఉంది, ఈ భూమి పుట్టినప్పటి నుంచి తవ్వ ఉన్నది. ఈ కొత్తగా వాళ్ళలేదు. అమ్మవారు వచ్చిన వద్దుగా పబ్లిక్ వస్తున్నట్టు కాదు. జగన్ ఏం చేస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు వచ్చిన వాళ్ళకు. బోనాలు చేసుకుంటే వాళ్ళకు బోనం చేసుకుంటే వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. వచ్చిన వాళ్ళకి అంత దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అమాసకోసారి భోజనం పెడతారు. మీరు ఏమంటున్నారు, ఇప్పుడు అన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వాలి ఈ గుడి కోసం. ఈ గుడిని కొంచెం డెవలప్ చేయాలి. ఇంకా డెవలప్ ఎట్లా అయ్యేది చేసుకుంటుందా మీ అమ్మ చేసుకుంటున్నట్టు కాదు. గవర్నమెంట్ సహాయం కూడా కావాలి కదా. కావాలి, గవర్నమెంట్ ఇమ్మతి ఇవ్వాలి. దయచేసి అమ్మ మీద దయచేసి తవ్వ చేయాలి. అంతకన్నా మించేం లేదు. తవ్వ చేయాలి. పబ్లిక్ తక్లీఫ్ అవుతుంది. పబ్లిక్ ఎట్లా పోతారు, ఎంత బాధపడుతున్నారు. పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తాగేందుకు నీళ్ళు లేవమ్మా. వాళ్ళు కాళ్ళు కట్టుకోవాలంటే నీళ్ళు లేకపోతే మోరి బంద్ చేసి ఎంత బాధపడుతుండు. ఇప్పుడు జగన్ కూడా ఒక్కడు కూడా ఏం చేయగలుగుతున్నాడు. పోయేటానికి బాధపడకాడికి బాధపడుతుండు. పడతలేనట్టు కాదు. ఇక ఎక్కడ బాధపడుతున్నా అమ్మకి ఎరక. విన్నావా బిడ్డ. ఇక ఏం చేస్తారో TV9 వాళ్ళు ఏం చేస్తారు. మేమందరం సపోర్ట్ చేస్తామమ్మా. దేవత కోసం మేమందరం సపోర్ట్ చేస్తాం. ఏమంటున్నంటే ఎవరు చేస్తారు. ఇప్పుడు జగన్ కోసం కూడా కాదు, పబ్లిక్ కోసం బాధపడుతుండ ఆయన. ఈ పబ్లిక్ ఎట్లయితారు, ఏం తింటారు, ఎట్లా ఏడ కూర్చుంటారు జాగలేదు. వాళ్ళకు నిలబడడానికి జాగలేదు. పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడ పోవాలి వాళ్ళు. పిల్లల్ని భుజం మీద ఎత్తుకొని ఇలా కీస్ అంటారు పిల్లలు ఏమన్నా అయితే గుడికి బదలాం వస్తుంది. మల్కానమ్మ కాడ ఇట్లా కాళికామాత గుడి కాడ పిల్లలకి ఇట్లా అయ్యిండ్రు. గుడికి పోతే గుడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. గవర్నమెంట్కి ఎంత అప్రనింద పేరు వస్తుంది చెప్పు. ఇప్పుడు వాళ్ళకు కూడా వస్తుంది కదా. మీకు ఏం కావాలో ఏదైనా కావాలంటే మీరు కూడా పుణ్యం చేయరు. మీరు కూడా గవర్నమెంట్ పుణ్యం చేయరు. గవర్నమెంట్ చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చు కదా. అరే అందరం కలిసి చేద్దాము, మంచిగా ఉంటుంది, సాయం చేద్దాము. ఇది ఎత్తుకపోతాడా జగన్? ఎత్తుకపోతాడా? అలా అయ్యి ఎత్తుకపోయిండా? ఇప్పుడు ఇప్పుడు ఎత్తుకపోయిండా అలా అయ్యా? రేపు జగన్ ఎత్తుకపోతాడా చెప్పు. పబ్లిక్ కోసమే కదా బిడ్డ చేసేది, అంతే కదా. అంతకన్నా మించి ఏం లేదు బిడ్డ. ఇది ఒక్కటి కాదు, ఇప్పిస్తే అక్కడ పబ్లిక్ సౌలత్ అవుతుంది. ఓకే అమ్మ, మేమందరం కూడా గుడి కోసం ఈ ప్లేస్ ఇవ్వాలని కోరుకుంటాం, సపోర్ట్ చేస్తాం.
మెయిన్గా చెప్పండి ఏ డేస్లో. చెప్తున్నా కదా బిడ్డ, నా దోష కాడికి నేను చెప్తున్నాను. నేను పిచ్చామని నేను. ఓకే, మీరెందుకు పిచ్చామమ్మా? పిచ్చామనే బిడ్డ నేను. మీరు ఇంతలా చెప్తున్నారంటే మీకు అన్నీ తెలిసి ఉంటాయి. పిచ్చిదాన్ని నేను. ఎవరన్నారులే అమ్మ అలా. అది నేను ఏమంటున్నా అంటే అది ఒక్కటి చేయాలి బిడ్డ. ఇట్లా రోడ్డు మీద కూర్చుండి వేలు సంపాదిస్తున్నాం మా బిడ్డ. ఒక్క కొబ్బరికాయ అమ్మితే 10 రూపాయలు వస్తాయి మాకు. సో గైస్, వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మ దగ్గరే టెంకాయలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక తీసుకొని అమ్మ చేస్తారు బిడ్డ, అట్లా ఏం లేదు. మీకు సపోర్ట్ రావాలి కదా, అందుకోసం. సపోర్ట్ అందరు వస్తారు బిడ్డ, ఇవ్వాలన్నా. సో ఏ డేస్ లో వస్తున్నారండి ఎక్కువ జనాలు ఇక్కడికి? ఇక్కడ సండే వస్తారు, మంగళవారం వస్తారు, శుక్రవారం వస్తారు. అమాసకు అయితే అన్నదానం చేస్తాడు జగన్. ఓకే, 5-6 క్వింటాల బియ్యం అన్నదానం చేస్తాడు. ఈ పోయిన అమాసకు చేసిండు. ఈ అమాసకు ఏడ చేస్తా అని ఆయన తొక్కులాడుతున్నాడు. ఆయన ఏడ పెడతాడు భోజనము? ఇప్పుడు కాష్టాల గడ్డలు పెట్టాలి. ఇప్పుడు పెట్టాలంటే కాష్టాల గడ్డలు పెట్టాలి ఆయన భోజనం. అందరికేమో ఊరూరికేమో తెలుసు, అరే జగన్ నాడు అమాస నాడు భోజనం పెడతాడు, దేవిని దర్శనం చేసుకుంటాము, మేము పోయి చూసుకుంటాము అని పబ్లిక్ ఉన్నది. ఇప్పుడు ఏంది, కాష్టాల గడ్డని మిగిలింది ఆయనకు. ఆ కాష్టాల గడ్డ గేట్ తీసాడ భోజనం పెట్టాలి. అంత పాపం కట్టుకుంటే మంచిగా ఉంటుంది బిడ్డ, చాలా పాపం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. మీరు ఈ గుడి గురించి చెప్పినందుకు. ఈ గుడి గురించి ఇంకా అందరికీ తెలిసి అందరు సపోర్ట్ చేయాలి, మీ ప్లేస్ మీకు రావాలి అని మేము కోరుకుంటున్నాం అమ్మ. ఏంటంటే తొవ్వకుళ్ళు అయితే సార్ మాకు మేము కొట్లాడతలేము. అలాను రైల్వేలను పైసలు ఇవ్వమంటలేము, ధనం ఇవ్వమంటలేము, ధాన్యం ఇవ్వమంటలేము. ఇది ఎంతనా నుంచి ఉన్న తొవ్వ, ఇప్పుడున్న తొవ్వ కాదండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. ఇక నాకే